ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు మనం NR-7 స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వెరీ రిలయబుల్గా కూడా ఉంటుంది. ఓకేనా, లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్ NR-7 మీనింగ్ ఏంటంటే మనకి నారో రేంజ్ అనే అర్థం అనమాట. NR మీన్స్ ఏంటంటే నారో రేంజ్ అని అర్థం. అంటే ఎప్పుడైతే మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందో అక్కడ నుంచి బయటకు వస్తుంది అనుకోండి, దెన్ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. వెరీ సింపుల్గా ఏంటంటే లాస్ట్ 7 days ఏదైతే క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతాయో దీన్ని ఏంటంటే ఏ టైం ఫ్రేమ్ మీద అయినా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ చూడొచ్చు, వీక్లీ చూడొచ్చు, అండ్ డైలీ చూడొచ్చు, అవర్లీ చూడొచ్చు, 15 minutes చూసుకోవచ్చు, మన ఇష్టం. బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూస్తామో ఏంటంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డేస్ చూసుకున్నట్టయితే లాస్ట్ 7 daysలో ఏ క్యాండిల్ అయితే స్మాల్ రేంజ్ అనేది ఫార్మేషన్ జరుగుతుందో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే లాస్ట్ 7 days కాదు, సపోజ్ ఈరోజు ఫార్మేషన్ జరిగింది అనుకుందాం. ఓకే, లాస్ట్ 7 candles మనం అబ్జర్వ్ చేస్తే దాని యొక్క రేంజ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ వచ్చేసరికి 5 rupees ఉంది. అంటే ఈ రేంజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఇది అనుకోండి, హై ఇది వచ్చేసరికి లో, ఈ మొత్తం కూడా రేంజ్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా, హై నుంచి లోకి ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని రేంజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈరోజు 7th day 5 rupees డిఫరెన్స్ ఉంది. దానికి ముందు ఏ క్యాండిల్ కూడాను 5 rupees లోపల లేదు, అన్నీ కూడా 7 rupees అంటే రేంజ్ నేను అనేది 7 points లేదా 10 points 12 points అలా ఉన్నాయి అనుకోండి. బట్ ఏంటంటే 7th day మనం చూసినప్పుడు 5 points రేంజ్ అనేది ఉంది. అంటే చాలా తక్కువ రేంజ్లో ట్రేడ్ అయిందనమాట మార్కెట్. అంటే కంప్రెస్ అవుతుంది మార్కెట్, ఇలా వాలటిలిటీ నుంచి ఒక కంప్రెషన్ పాయింట్కి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ కంప్రెషన్ పాయింట్ నుంచి ఏమవుతుందంటే జనరల్గా ఐదర్ అప్ సైడ్ కానీ బ్రేక్అవుట్ జరగవచ్చు. సో ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనం ఏం చేస్తాం, లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేస్తాం. అదేవిధంగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరగవచ్చు. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనం ఏం చేస్తామంటే షార్ట్ సైడ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సపోజు ఇది నారో రేంజ్లో NR-7 క్యాండిల్ అనుకుందాం. దీన్ని సింపుల్గా నారో రేంజ్ 7th day కాబట్టి 7 candle అన్న. ఎప్పుడైతే ఈ హై అనేది బ్రేక్అవుట్ అవుతుందో మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాంగ్ అనేది ప్లేస్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఆల్రెడీ 7 daysలో లాస్ట్ 7 daysలో స్మాల్ క్యాండిల్ కాబట్టి రేంజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసరికి ఎంట్రీ ఉంటుంది, ఇది వచ్చేసరికి స్టాప్ లాస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ వెరీ సింపుల్ రూల్. బట్ ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే సక్సెస్ రేటు 60 to 70% మాత్రమే ఉంటుంది. బట్ ఎనీ హౌ ఏంటంటే మనకి రిటర్న్ వచ్చినప్పుడు అంటే రిస్క్ రివార్డ్ చూసుకున్నప్పుడు చాలా ఫేవరబుల్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా ఈజీగా దీన్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ సెట్ టు బే నారో రేంజ్ 7 ట్రేడింగ్ స్ట్రాటజీ అంటాం ఫ్రెండ్స్. ఓకే, నా లెట్స్ బిగిన్. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం, దెన్ ఏంటంటే అండర్స్టాండ్ అవుతుంది. మరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి అర్థమవుతుంది కదా, ఈ కంప్రెషన్ జరుగుతుంది అనమాట. అంటే స్ప్రింగ్ కంప్రెస్ అవుతుంది టైట్గా, దెన్ ఏంటంటే ఎక్స్ప్లోడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అనమాట బిహైండ్ దిస్ NR-7. బట్ ఎక్కువ మంది దీన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు, సింపుల్ స్క్రీనర్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వెరీ పాపులర్ అయిన మెథడ్ ఇది. ఓకే, కమింగ్ టు ద ప్రాక్టికల్ యూసేజ్ అనేది చూద్దాం. ముందుగా మనం చూస్తే RBL బ్యాంకు మంత్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్తో మనం ఏంటంటే చెక్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి చూస్తాం అనమాట. ఈ క్యాండిల్ సపోజు రేంజ్ ఉంది, ఈ రేంజ్ కంపేర్ చేస్తుంటాం లాస్ట్ 6 candlesతో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది తీసేసి లాస్ట్ 6 candlesతో ఈ రేంజ్ ఎలా ఉంది, ఈ రేంజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే మనకి చూడండి ఆల్మోస్ట్ యావరేజ్గా తీసుకుందాం 135 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 108 ఉంది. దీనికంటే తక్కువ రేంజ్ ఎక్కువ రేంజ్ ఉండాలన్నమాట లాస్ట్ 6 candles. బట్ ఈ క్యాండిల్ మనం ఎందుకు కన్సిడర్ చేయమంటే చూడండి ఈ క్యాండిల్ లోగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నాం మనం, ఈరోజు ట్రాక్ చేస్తూ ఉన్నాం మనం, వీక్ ట్రాక్ చేస్తుంటే ఇంత నారో రేంజ్ క్యాండిల్ కనిపిస్తుంది. ఇది నారో రేంజ్ క్యాండిలా కాదా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ క్యాండిల్ చూడండి చాలా చిన్నదిగా ఉంది. నవ్వు ఏంటంటే ఈ క్యాండిల్ హై లో ఏదైతే ఉందో దాన్ని మనం రేంజ్ అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో రేంజ్ ఎంత ఉందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టైంలో దీన్ని వాచ్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, ఈ క్యాండిల్ యొక్క ఒక్క నిమిషం హై అనేది చూద్దాం. హై చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. హై అనేది హై చూస్తే 96.3 ఉంది, 96.3 అనేది ఉంది. అదేవిధంగా లో అనేది చూద్దాం ఫ్రెండ్స్. లో అనేది చూస్తే మనకి క్లోజ్లో 80.35 ఉంది, -80.35 ఉంది ఫ్రెండ్స్. ఓకే, వేస్తే ఎంత వచ్చిందంటే మనకి 15.95 వచ్చింది. ఏది ఫ్రెండ్స్ దీని యొక్క రేంజ్ అంటే దగ్గర దగ్గర 16 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అయింది ఇది. ఓకేనా, నవ్వేంటంటే మనం చెక్ చేస్తాం. ఈ క్యాండిల్ అయితే చెక్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఏది పర్టికులర్ క్యాండిల్ ఇది, ఎందుకంటే పెద్ద క్యాండిల్. ఇది చెక్ చేయొచ్చు, ఇది చెక్ చేయొచ్చు, ఇది చెక్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ స్మాల్ రేంజ్లో ఉన్నాయి. బట్ వీటన్నిటిలో ఈ క్యాండిల్ అయితే అవసరం లేదు మనకి, ఎందుకంటే పెద్ద రేంజ్ ఇది. దగ్గర దగ్గర 115 ఉంది హై, ఇది 75 ఉంది, అంటే 25 + 15 అంటే 50 పాయింట్స్ రేంజ్ ఇది. దాని తర్వాత ఇది మనం చూస్తే దీని రేంజ్ అనేది సింపుల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ చూడండి 23.95 రూపీస్ ఉంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆబ్వియస్గా ఈ రేంజ్ కంటే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ ఎనదర్ క్యాండిల్, ఈ క్యాండిల్లోని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చేస్తే 23 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ ఈ క్యాండిల్. బట్ అగైన్ ఒకటి ఫైనల్గా ఉంది, ఇది ఒకటి చూద్దాం. ఇది కొంచెం 21 రూపీస్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూస్తే 16 రూపీస్, మిగతావన్నీ కూడా పెద్దగా ఉన్నాయన్నమాట. లాస్ట్ 6 క్యాండిల్స్ మనం 1 చూసాం, 2 చూసాం, 3 చూసాం, 4 చూసాం, 5 చూసాం, 6 చూసాం. ఓకే, ఎందుకంటే ఇవి పెద్దవి, చూడాల్సిన అవసరమే లేదు, పెద్ద పెద్ద రేంజ్ ఇది. బట్ ఇది కొంచెం నేరో రేంజ్ ఉంది, ఇది కూడా. బట్ అన్నీ చూసాం. అబవ్ ఏంటంటే 20 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. నా ఈ క్యాండిల్ ఆబ్వియస్గా మనం కంపేర్ చేస్తే NR-7 అని చెప్పి చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ క్యాండిల్లో మనం ఏం చెప్పొచ్చు అంటే NR-7 అని చెప్పేసి చెప్పొచ్చు. మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, దీంట్లో ట్రేడ్ చేసే విధానంలో ఫస్ట్ దీని యొక్క హై అండ్ దీని యొక్క లో అనేది మార్క్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇటు సైడ్ బ్రేక్అవుట్ జరిగితే అక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ కేసులో మనకి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. 96.8 ఒక 10 బేసులు బఫర్ ఇస్తాం ఫ్రెండ్స్. 10 పైసా అనేది బఫర్ ఇస్తాం. 96.9 దగ్గర ఎంట్రీ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, 10 పైసలు బఫర్ అనేది ఇస్తాం. 96.9 దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. అండ్ లో సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ 78.6 అనేది మనకి ఏంటంటే స్టాప్ లాస్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టాప్ లాస్ పెడతాం. ఈ కేసులో జనరల్గా ఏంటంటే 1:1 అనేది ఫస్ట్ ప్రైమరీ టార్గెట్ అనమాట. సో అది వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఇదేంటంటే ట్రాక్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకేనా, మరోవర్ ఏంటంటే స్టాప్ లాస్ కూడా పెడతాం, పక్కా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కేసులో మనకి హై అయితే 1:2.21 వచ్చింది, అంటే 1:2.21 అంటే ₹1 మనం రిస్క్ చేస్తే ₹2.20 అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే టార్గెట్ అనేది అచీవ్ అయింది. ఆబ్వియస్గా ఏంటంటే మనం దీంట్లో ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అంటే పర్టికులర్ పాయింట్ దగ్గర మనం కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ హెడ్జింగ్ కోసం మార్కెట్ బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం కాబట్టి మంత్లీలో కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని, అంటే బ్రేక్అవుట్ అయింది, మన ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, స్టిల్ ఏంటంటే కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంటే ఆప్షన్ ప్రీమియం లాస్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే కాల్ ఆప్షన్ బై చేసి ఇమీడియట్గా ఓటీఎం కాల్ని హెడ్జింగ్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈజ్ వన్ వే. అండ్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. బుల్ కాల్ స్ప్రెడ్ లేకపోతే బేర్ కాల్ స్ప్రెడ్ అనేది మనం తీసుకోవచ్చు. లేదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 96.9 దగ్గర మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది కాబట్టి 95 పుట్ ఆప్షన్ ఏం చేయొచ్చు అంటే సెల్ చేయొచ్చు. ఎందుకంటే మనం బుల్లిష్ వ్యూలో ఉన్నాం, మార్కెట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి సెల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ₹2 దగ్గర సెల్ చేసాం. దీనికి ఇమీడియట్గా ఓవర్ నైట్ రిస్క్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ కానీ అలాంటిది ఏదైనా జరిగితే, లేదా ఓవర్ నైట్ స్టాక్ ఏదైనా జరిగిందంటే పుట్టు అన్లిమిటెడ్ లాస్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఈ లాస్ని లిమిటెడ్ చేసుకోవడానికి నెక్స్ట్ మనం ఏంటంటే 95 పుట్టుని అమ్మేసాం కదా, ఒక 90 పుట్టుని ఏం చేయొచ్చు అంటే బై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ₹1 దగ్గర బై చేసాం. స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మార్కెట్ ఎక్కడన్నా పైకి వెళ్ళనివ్వండి, ఓకేనా, మనకి 95 బిలో క్లోజ్ అవ్వకుండా ఉంటే చాలన్నమాట. ఓకే, మనకి ఫుల్ పొటెన్షియల్ ప్రాఫిట్ అనేది రావటం జరుగుతుంది. ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ. అనదర్ ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దెన్ ఏంటంటే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అగైన్ ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే మనకి ప్రస్తుతం ఉన్న క్యాండిల్ని కంపేర్ చేస్తే ఇదైతే అవ్వదు, ఎందుకంటే ఫ్రెండ్స్ దానికంటే ముందు ఒక నేరో రేంజ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఇది నేరో రేంజా కాదా అనేది చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో
ఇక్కడ వచ్చేసరికి మనకి 52 రూపీస్ రేంజ్ ఉంది. బట్ వేరేజ్ ఏంటంటే ఇక్కడ 60 రూపీస్ ఉంది. ఆబ్వియస్గా ఇది ఎలిజిబుల్ కాదు. బట్ ఫ్రెండ్స్ మనం పర్టికులర్ టైంలో చూస్తున్నట్టయితే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఈ టైంలో చూస్తున్నట్టయితే ఇక్కడ వెరీ నేరో రేంజ్ అనేది ఉంది. ఇది వచ్చేసరికి ఎంత అన్నాం, 52 రూపీసా ఆల్మోస్ట్ స్మాల్, యా 52.65. ఇదైతే ఆబ్వియస్గా ఫ్రెండ్స్ దాని ముందు క్యాండిల్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంది, ఎందుకంటే విక్ను కూడా కన్సిడర్ చేస్తాం. ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే దీని రేంజ్ చాలా పెద్దగా ఉంది. బట్ ఈ క్యాండిల్ అయితే నేరోగా ఉంది. చూద్దాం ఒకసారి ఇది ఎలా ఉందని చెప్పేసి. ఓకే, ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 58 రూపీస్ ఉంది. ఓకేనా, ఇది 58 ఉందా అంటే ఇది నేరో రేంజ్ అనమాట. దాని తర్వాత దీన్ని చూడక్కర్లేదు, వెరీ బిగ్ రేంజ్. ఇప్పుడు మనకి ఎన్ని అయినాయి ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ నుంచి, ఇది 7, 6, 5, 4, 3, 2, 1. ఈ క్యాండిల్ కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి 66 రూపీస్ ఉంది ఇది. సో ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్ మనం ట్రాక్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా మనకి ఇది నేరో రేంజ్ క్యాండిల్ ఆబ్వియస్గా. ఓకే, మనం ఈ టైంలో దీన్ని కన్నా ఐడెంటిఫై చేయగలిగితే దిస్ ఈజ్ అ నేరో రేంజ్ క్యాండిల్. సో ఫ్రెండ్స్ మనం ఏమనుకున్నాం, ఐదర్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినా లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనం షార్ట్ ఎంట్రీ అనేది తీసుకుంటాం బేస్డ్ ఆన్ ద వీక్లీ టైం ఫ్రేమ్. నా ఫ్రెండ్స్ మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది ఇక్కడ, బేస్డ్ ఆన్ ద ప్రైస్ 97.50. సో ఆబ్వియస్గా ఏంటంటే ఒక 10 పైసా కిందకు వస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, బఫర్ ఇస్తాం. సో ఆబ్వియస్గా మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అంటే 97.40లో మన ఎంట్రీ ఉంటుంది. వెరాజ్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఫ్రెండ్స్ 960 అనేది మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే ఫ్రెండ్స్ దీని యొక్క రేంజ్ హై అనేది 960. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఆప్షన్ స్ట్రాటజీస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈవెన్ స్టాక్స్లో కూడా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ దిస్ మచ్ రిస్క్ దట్ ఈజ్ ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది వచ్చేసరికి స్టాప్ లాస్ పాయింట్ తెలిసింది అండ్ మనకి ఎంట్రీ పాయింట్ అనేది తెలిసింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం దీని యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంది. సో ఆబ్వియస్గా మనకి ఇది ఎంట్రీ కొద్దిగా ఇక్కడ ఫ్రెండ్స్. ఓకే, సో ఒకసారి ప్రాఫిట్ అండ్ టార్గెట్ అనేది చూద్దాం. దీని సక్సెస్ రేట్ ఏంటంటే 60% ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, 60 to 70 ఉంటుంది. సో ఆబ్వియస్గా దిస్ ఈజ్ ద స్టాప్ లాస్ పాయింట్. మనకి ఇక్కడ టార్గెట్ అనేది అట్లీస్ట్ 1:1 అనేది మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, దట్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఓవర్ హియర్. దాని తర్వాత మనం స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోవడం అలాంటివి చేస్తాం. ఈ కేసులో ఏమైందంటే ఫ్రెండ్స్ 1:1.4 అనేది రావడం జరిగింది. అంటే ₹1 రిస్క్ చేస్తే మనకి ఏంటంటే ₹40 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఆల్ టుగెదర్ ఏంటంటే ఇది కూడా సక్సెస్ అనమాట. దాని వెనక రేషనాలిటీని అండర్స్టాండ్ చేసుకుంటే ఈ స్ట్రాటజీలో మనం ప్యాటర్న్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి మార్కెట్ అనేది చూడండి ఇలా కంప్రెస్ అవుతుంది. ఓకే, ఆ కంప్రెస్ నుంచి బయటకు వస్తుందని చెప్పేసి NR-7 కానీ NR-4 కూడా యూజ్ చేస్తారు, బట్ ఐ ప్రిఫర్ NR-7. ఓకే, హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.